వాళ్ళని తీసుకువెళ్ళింది ఎవరో తెలుసా? ఇంతకు ముందు ఆవిడని ఇక్కడెప్పుడూ చూడలేదు. కనిపెట్టేందుకు ఓ దారుంది బాబు. ఆవిడ ఆటోలోనే వచ్చి దిగింది. ఆ డ్రైవర్ పేరు ప్రకాష్. ప్రకాష్. సార్, ఈ చుట్టుపక్కల ప్రకాష్ అనే ఆటో డ్రైవర్ ఉన్నాడా అని ఆరా తీస్తే తప్పకుండా కనిపెట్టగలరు. మనం ఎలాగైనా కనిపెట్టాలి. సూరజ్, ఈ చుట్టుపక్కల దాదాపు 300 ఆటోలుంటాయి. అందులో చాలా మందికి ప్రకాష్ అనే పేరుంటుంది. వాళ్ళలో ఎవరైనా కనిపెట్టాలి. నష్టం జరిగింది నాకే కదా. పోలీసుల వల్ల కాకపోతే ఇక నేనే రంగంలోకి దిగాలి. ఎంతవరకు మనం కలిసే విచారించాం కదా. బిడ్డను కనిపెట్టేంత వరకు మనిద్దరం కలిసే వెతుకుదాం. ఏమంటావు? ప్రకాష్ ఏడవకుండా ఉంటే మీ ఇద్దరిని టాటా తీసుకెళ్తాను. చూడు, అఖిల ఏడవకుండా ఉంది, చూసావా? నువ్వు ఏడవకుండా ఉంటేనే త్వరగా టాటా తీసుకెళ్తాను. రెడీ చేస్తున్నారు? ఇదంత త్వరగా అయ్యే పనా? అక్క, ఇకపై నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. త్వరగా రెడీ అవ్వమంటే ఎలా రెడీ అవ్వను? స్నానం చేయాలి కదా. మీరు స్నానం చేసి మేకప్ వేసుకునే లోపు పోలీ వాళ్ళు వెళ్ళిపోతారులే. సాయంత్రం 5 గంటల వరకు టైం ఉందిగా. అదంతా టౌన్ లో. మనుషులు లేకపోతే ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తారక్క. ఓ 10 నిమిషాలు ఈ పిల్లల్ని చూసుకో, నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. ఏవండి, ఎవరొచ్చారో చూడండి. మీరు వెళ్ళండి అక్క, పిల్లల్ని నేను చూసుకుంటాను. ఓ ఊరికే ఏడవకు, అమ్మ ఇప్పుడు వస్తారులే. సరే సరే సరే, తనని చూసావా ఎంత సైలెంట్ గా పడుకుందో? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఓ రత్నమ్మా, రత్నమ్మా. కార్తీకమ్మా, ఏంటమ్మా తొంగి చూసుకుంటూ వస్తున్నారు? తలుపులు తెరుచున్నాయి, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని అనుకుంటున్నాను. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మ ఇంకా రాలేదు. బాలా రాజు కలిసి పిల్లల్ని పోలియో డ్రాప్స్ వేయించడానికి తీసుకెళ్తున్నారు. ఓ ఆ ఈ రూపంలోనా హాస్పిటల్కి బయలుదేరావు? స్నానానికి వెళుతున్నాను. మీరెక్కడికో వెళుతున్నట్టుగా ఉన్నారు. ఇంటి వరకు వెళ్ళొద్దామని అనుకున్నాను. అక్కడ శుభ్రం చేయనందువల్ల ఇల్లంతా దుమ్ము పట్టేసి ఉంటది. ఓసారి వెళ్ళి శుభ్రం చేసి వద్దామని బయలుదేరాను. రాజానికి సుమతి అక్కయ్యకి ఏం ప్రాబ్లం లేదు కదా? నేనున్నందువల్ల ఎలాంటి సమస్య లేదు. నిన్ను పిల్లల్ని ఓసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. రండి. అది కాదు, నేను ఊరెళ్తాను కదా, ప్రభాకరం గారిని చూసి ఏదన్నా చెప్పాలా? వద్దు. నువ్వు ఒక్కదాని మీకు ఖర్చులు ఎలా చూసుకుంటావు? అక్కకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. అన్నట్టు రేపు మేము కుటుంబంతో పాటు సిటీకి షిఫ్ట్ అవుతున్నాం. ఇక్కడి నుంచి అక్కడే ఉంటాం. మరైతే బాలా పిల్లలు? నా కుటుంబం అంటే బాలా అక్క, తన పిల్లలు కూడా. ఇలాంటి కుటుంబంలో నువ్వు వచ్చి చేరడం అదృష్టం అనే చెప్పుకోవాలి. నువ్వు వెళ్ళమ్మా, ఎంతటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయని అనుకుందాం. మా మావయ్యని చూస్తే నేను ఇలా సిటీకి వెళ్తున్నానని చెప్పండి. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలోనే నేను బాగుండాలని కోరుకునేది ఆయన మాత్రమే. నేను చెప్తానమ్మా, నీకు మంచే జరుగుద్ది. నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, నేను వెళ్ళి పిల్లల్ని చూసొస్తాను. బాలక్క, మనం రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఈలోపు మీరు పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించడానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చూస్తే, అందువల్ల 2 పిల్లల్ని తీసుకుని నేను రాజీ వెళ్ళొస్తాం అక్క. వద్దులే అశోక్, ఈ పిల్లలు ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావు? నా అక్క పిల్లలని చెప్తాను. ఏం మాట్లాడరేంటి? నేనే రిస్క్ తీసుకుంటానులే. ఇక్కడ ఎవరికి నేనెవరో తెలియదుగా. ఒకవేళ తెలిస్తే ఇక నా విధి అనుకుంటాను. నేను వెళ్ళి రెడీ అవుతాను. ఏంట్రా? కార్తీక అమ్మాయి కదా అక్కడికి వెళ్ళేది.
ఎవర్రాది? నా బాబుకి పుట్టుపోసారుగా. తంది మనూరు కదా. అవునరా. అయినా ఆవిడ ఇక్కడేం చేస్తున్నారు చెప్పు, వెళ్ళాడు. వెళ్ళు. హలో, అయ్యో, ఆగండమ్మా. భయపడిపోయాను. ఆ? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే? ఇక్కడెవరికి పురుడు పోయాలని వచ్చావు? నా కూతురు అత్తోరిల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నేను అక్కడికే ఇల్లు వస్తున్నాను. ఇది చెప్పడానికి అంత భయంగా చెబుతున్నావు? పదరా, టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరుతాం. సుమతి చాలా బాగుంది కదా. వాళ్ళ భర్తతో గొడవలన్నీ ముగిసిపోయాయి కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమ పక్షుల్లా ఓ, ఉంటున్నారు. అది చాలా మంచిదండి. ఇప్పుడు మన ఊరు కుర్రాళ్ళందరూ రోడ్డు మీద ధైర్యంగా నడవచ్చు కదా. ఇదిగో, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అయ్యో, నిజం చేత కోపం వస్తుంది. భర్తతో కలిసి ఉన్నానని చెప్పి మన ఊరు వచ్చిన సుమతి వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో నీకేమైనా తెలుసా? రే, నేను కూడా ఈ లిస్ట్ లో వచ్చాను రా. నీలాంటి పోకిరి ఎదవలే నా కూతురు చుట్టూ తిరిగి దాన్ని మాయ చేద్దామని చూశారు. ముసల్దానా, మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు, లేదా పబ్లిక్ ప్లేస్ అని చూడను. ఇక్కడే తల్లి చంపేస్తా. నీకు ఇది తప్ప ఇంకేం చేతన ఉండరా? అందుకే కదా నీ పెళ్ళం నీకు భయపడి ఓ చోట దాక్కుందే. చెప్పవే ముసల్దా, బాలో ఎక్కడ దాక్కునుందో చెప్పవే, చెప్పవే. అది నాకెలా తెలుస్తుంది? మరి ఎందుకు అలా చెప్పావు? నా నుండి బాల దాక్కుని బతుకుతోందని ఎందుకు చెప్పావు? అది బాలి ఇప్పుడు మన ఊళ్ళో లేదు కదా, అందుకే అలా అన్నాను. బాలా మన ఊర్లో లేదని నీతి ఎవరు చెప్పారో? ముసల్దానా? మీ నాన్నే చెప్పారు. ఓయ్, నువ్వు మోసం చేయకుండా మర్యాదగా నేచని చెప్పే. బాల ఇప్పుడు ఎక్కడ బతుకుతోందో నీకు తెలుసు. ఎక్కడుంది? నాకు తెలీదు. చెప్పవే, అయ్యో, నన్ను చంపేస్తాడు చెప్పలేదంటే బాబోయ్. ఈ నోటితో చెప్పేస్తా. ఈ రోడ్లో వెళ్ళి వాడు ఎప్పుడు నన్ను అడగలేదు. చెప్పు, చెప్పు. వదలరా. ఇంకా రెడీ అవుతున్నారా అక్క? తనని నేను తీసుకుంటా. ఇంకా కూడా మాట్లాడితే వెళ్ళటానికి చాలా లేట్ అవుతుంది. 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 నిమిషాలని చెప్పి 15 మినిట్స్ అయింది. రానన్న మన వెళ్దాం. మీ అమ్మగారు ఫ్రెండ్ని తీసుకుని వస్తుంది. మీరిక్కడి నుంచోనన్నారా? మరి నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరెక్కడికి వస్తున్నారు? నేను ఇక్కడ ఒక్కడనే కూర్చొని ఏం చేస్తాను, అందుకే నీతో వద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్ డిసిషన్ అండి. రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం పర్చేస్ కూడా ఉంది. ఇదే సమస్య. ఏదో సహాయం చేద్దామని కూడా వద్దాం అనుకుంటే నా జీపే బ్యాలెన్స్ ఖాళీ చేద్దాం అనుకుంటున్నావా? రేపు మన సిటీకి వెళ్లే ముందు కొన్ని వస్తువులు కొనాలండి. లేకపోతే ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళాలి కదా. బాలాక కూడా ఒక చేంజ్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఇదే మొదటిసారి బయటికి వెళ్ళటం. రే, తను ఈ ఇంట్లోనే ఉందని నాకు డౌట్గా ఉంది. బండ్లో దిగన్ మహారాణి. దిగవే ముసల్దానా, చెప్తే వినిపించుకోకుండా దిగో. ఏయ్, అయ్యో, ఇదేగా ఇల్లు? నేను ఒక యదవననే ఊర్లో అందరు చెప్తున్నారు. అందువల్ల నేను ఇందులో తల దూర్చను. అందువల్ల మీరే వీళ్ళతో అన్ని విషయాలు చెప్పేసి బాలాని తీసుకురావాలి. వెళ్ళండి. వెళ్ళమంటే అయ్యో. వీళ్ళెవరు కార్తీకమ్మా? బాలకి అతని మొగుడు, అతనికి అన్నయ్య. ఏమండి, వాడే తన హస్బెండ్, నేను వాడన్నా. పెన్నాన్ దగ్గరికి రమ్మా. చూడు, మేము గొడవ పడ్డానికి రాలేదు. బాలా ఇక్కడ ఉందని తెలిసి తీసుకెళ్దామని వచ్చాము. బాలాక ఇక్కడ ఉన్నారని మీకెవరు చెప్పింది? ముసల్దానా, జరిగిందంతా చెప్పవే. వేణు, నువ్వు కోప్పడకరా. చెప్పు చెప్పు. వేరే దారిలోకి నేను అంతా చెప్పేశానమ్మా. అదే అదే, ఆవిడ ఇక్కడే ఉండేవారు, కానీ ఇప్పుడు లేరు. ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు. ఇప్పుడు ఏడ్చింది ఎవరు బిడ్డ? నాకు తెలుసు. తను పాప ఈ ఇంట్లోనే ఉంటారు. ఆగు, నేరుగా లోపలికి వెళ్ళిపోవడానికి ఇది నీళ్లు కాదు.
నువ్వు కాదు ఈ ఊరు మొత్తం చాపినా నా బాలాన్ని నేను తీసుకెళ్తా. రే తమ్ముడు, ఈడొక ఆంబోతో పట్టుకోవడానికి వెళ్తే నువ్వే నష్టపోతావు. ఏంటమ్మా చూస్తూ ఉన్నావు? నువ్వన్నా చెప్పు. పిల్లకి తండ్రి కావాలి కదా, నువ్వేంటో చూస్తున్నావు? నువ్వు వెళ్ళి తీసుకురా పో. పోరా. రే కొంచెం ప్రశాంతంగా ఉండు తమ్ముడు. నీ పెళ్ళం కాదు కదా, వాడి పెళ్ళానే కదా తీసుకురావడానికి వెళ్ళాడు. కొంచెం తగ్గుండు. భలే అందంగా రెడీ అయిపోయావు. మనం త్వరగా బయటికి వెళదామా? ఉమ్? నేను ముందే చెప్పాను కదా, నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను కనిపెడతానని. నేనేమి దాక్కోలేదు. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంట్లో వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. నువ్వు నన్ను ఒకసారి పిలిచి ఉండొచ్చుగా. ఏ నంబర్లో? మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఏ నంబరు నా దగ్గర లేదు. అయితే నువ్వు నాకింటికి వెళ్ళి ఉండొచ్చు కదా. అక్కడ నాకెవరున్నారు? అక్కడి నుంచి మీరే కదా నన్ను బయటికి తీసుకొచ్చింది. ఒక్క పూట ఆహారానికైనా మీరు నా దగ్గర డబ్బిచ్చి వెళ్ళారా? నిన్ను నేను సురక్షితంగా నీ ఇంట్లోనే కదా వదిలేసి వెళ్ళాను. అవును, అందువల్లే కదా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎటువంటి ఆశ్రయం లేకుండా చేతిలో బిడ్డతో ఒక రాత్రంతా అడుక్కునే వాళ్లతో పాటు పడుకున్నాను. మీకు తెలుసా? దానికి సమాధానం తర్వాత నీ తల్లిదండ్రులకి ఇస్తానే. తాళి కట్టిన భర్తకి లేని బాధ్యత వాళ్ళకేముంది? అవునే, ఇప్పుడు జరిగిన దాని అన్నిటికీ నేనే కారణం. అందుకే నేను చూసినట్టునే కొట్టకుండా నుంచుని మాట్లాడుతున్నా. ఇంకేంటి, బయలుదేరదామా? అక్క, అమ్మని రానివ్వు, ఆ తర్వాత మనం వెళ్ళాలో వద్దని చూద్దాం. ఏవే, నా బెల్లం పాపని తీసుకెళ్ళడానికి నాకు ఎవరు అనుమతి వద్దు. త్వరగా బయలుదేరు. ఈ బిడ్డల విషయంలో నాకు మాటిస్తే వస్తాను. పిల్లలా? ఇందులేటే నిర్ణయం. పాపని తీసుకుని త్వరగా బయలుదేరు. ఇందులో ఏ బిడ్డ మీదో చెప్పండి. చెప్పండి, ఇందులో ఏ బిడ్డ? అది నీకు తెలీదేంటి? సొంత బిడ్డ మొహం మీరెప్పుడైనా చూసారా? చూడలేదని నాకు తెలుసు. చూసుంటే మీరిలా టెన్షన్ పడరుగా. ఇవే, ఈ రెండిట్లో దేనికంటే దాన్ని తీసుకురావే. ఈ ఇద్దరు బిడ్డల్ని నేనే ప్రసవించాను. వీళ్ళిద్దరూ నా బిడ్డలే. నీకెప్పుడు పిచ్చి పట్టిందా? నేనేం వాగడం లేదు. పూణేలో నేను వద్దంటున్నా నాకు అబోషన్ చేయించారుగా. ఆ బిడ్డ ఇప్పుడు ప్రాణాలతో వచ్చింది. ఓసే, అనవసరంగా చిరాకు పుట్టించుకో. వేణుగోపాల్తో పాటు నేను రావాలంటే ఈ ఇద్దరు పిల్లలు నాతో పాటే వస్తారు. ఓసేయ్! కోపం తెప్పించుకోవాలా? బాలాకి ఇక్కడికి వచ్చేటప్పుడు తనతోనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంకో పాపను ఎక్కడి నుంచే తీసుకొచ్చావు? నేను చెప్పానుగా, మీరు నా కడుపున పడ్డ బిడ్డని చంపినందుకు దేవుడు నాకిచ్చాడు. వీళ్ళని వదిలేసి నేను రాను. ఇలా బలవంత పెట్టకూడదు బాలా. ఈ రెండిట్లో ఎది నీ పాప తీసుకుని బయలుదేరి పదా. ఈ ఇద్దరు బిడ్డలకి నేనే తల్లిని. బాలసుధని తీసుకెళ్లాలనుకుంటే నాతో పాటు వీళ్ళు వస్తారు. ఈ కుటుంబ సమస్యలన్నీ 2-3 మాటలతో సాల్వ్ అవ్వవు కదా, అందుకనే లేట్ అవుతుంది. హూ ఇస్ దట్? నాకంటే ఎత్తుగా ఉంది. ఇతను ఎవరు అశోక్? మీరెవరు మేడం? నా ఇంటికి వచ్చి నన్నెవరని అడుగుతున్నావా? అయ్యో సారీ, మీరే ఇంటి వానరా? బాలాక హస్బెండ్ వచ్చారు. నేను కాదు, మా వాడు లోపల ఉన్నాడు. అయ్యో రత్నమ్మ, వాళ్ళు నన్ను కొట్టి చంపుదాం అనుకున్నప్పుడు ప్రాణభయంతో బాల ఇక్కడే ఉందని చెప్పాను. అయితే అతను ఎక్కడా?
వేణు బాలతో మాట్లాడి ఒకటవ్వాలనుకుంటున్నాడు. ఇతను వేణు వాళ్ళ అన్నయ్య సతీష్, ఆ. కాంట్రాక్టర్ సతీష్. ఏ, తనని అంతలా హింసించి ఇంకేం మాట్లాడతాడంట? కోళ్ళు ఎరో కొడతాడు. తన నేనని చూసుకుంటాను. అయితే ఇంక నేను బయలుదేరతాను. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల ఏ లాభం లేదు, నువ్వు బయలుదేరు. ఆ. నువ్వేనా తన భర్తవి? అందరూ కలిసి తన నడు రోడ్లోకి పంపించినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు? అమ్మా నువ్వు వరవకు. ఇతను ఎప్పుడు నేరుగా చూస్తానా చంప పగలు కొడతామని నేను వెయిట్ చేస్తున్నాను. నా భార్యని ఇన్ని రోజులు దాచిపెట్టినందుకు నేనే మిమ్మల్ని కొట్టాలి. నువ్వు సరైన మగాడివైతే నా మీద చెయ్యరా. మొగుడిని చంపబోయాననే కేసులో 2 నెలలు జైల్లో ఉండొచ్చిందాన్ని. నీలాంటి ఒక రాక్షసుని చంపి జైలుకి వెళ్ళడానికి నాకు ఏ ఇబ్బంది లేదు. ఈ పాటికి ఇంకెవరైనా నా ముందు ఇలా మాట్లాడుంటేనా మెడ పట్టుకుని మోళ్ళ పడేస్తుండేవాడు. నా భార్యకి ఎన్ని రోజులు భోజనం పెట్టి పోషించారు కాబట్టే నేను అలా చెయ్యను. బలా వెళ్దాం పదా. తానిక్కడి నుంచి ఎక్కడికి రాబోయేది లేదు. బాలా, ఇలాంటి మృగంతో ఎందుకు జీవిస్తావు నువ్వు? రాతో ఇష్టం లేదని ఒకే ఒక మాట చెప్పక ఈయన వెళ్ళిపోతారు. ఒకవేళ వెళ్ళకపోతే ఊరి ముందు అవమానిద్దాం. జవే ఈ ఇద్దరు బిడ్డల్ని తీసుకురావడానికి అనుమతిస్తే నేను వస్తాను. ఏంటి సమ్మతమేనా? నాకు నువ్వు కావాలి. దానికోసం ఈ పాపల్ని తీసుకోవడానికి కూడా నేను సిద్ధం. ఏరా రావడానికి ఒప్పుకుందా? తను వస్తుంది. కాకపోతే దాంతో పాటు ఇంకొక సమస్య కూడా ఉంది. ఇప్పుడు లోపలికి వచ్చిందే అదే? కాదు, ఒక పాప. అది నీదే కదరా? నాది కాకుండా ఇంకొక పాప. అది ఎవరిది? బాల కంద అంటారా? బాలానా? అదే అలాగా 1 వారంలోనే ప్రెగ్నెంట్ అయ్యి కొంటుందా? నా మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని చూపించడానికి తను ఆ పాపని వాడుకుంటోంది. అయినా కూడా ఇంకో పిల్ల ఎలా వచ్చి ఉంటుంది? తను ఇంటి నుంచి తన్ని పంపించేసినప్పుడు వెయిటింగ్ షెడ్ లో తను కూర్చున్నప్పుడు దేవుడిచ్చిన వరం అంటారా. ఓ అదే దేవుడురా? తనేదో ఊరికే కదలుతాను. తన్ని ముద్దు ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళాలి. ఇప్పటికీ తను పెట్టిన డిమాండ్స్ అని ఒప్పుకుంటాను. ముందు తను మన ఇంటికి రా. నువ్వెందుకు బాలా అతనితో వెళ్ళడానికి నిర్ణయించుకున్నావు? నాకు మరో దారి లేదు రత్నమ్మక్క. ఆయనతో వెళ్ళడమే నాకిప్పుడు మంచిది. రోడ్లో దొరికిన ఒక బిడ్డని పెంచడం ఆయన అసలు ఒప్పుకోరక్క. ఇప్పటికి అతను ఒప్పుకున్నది నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్ళడం కోసమే. ఏం నిర్ణయించుకున్నారక్క? పిల్లలతో అక్క ఇంటికి వెళ్తోంది. అతనికి భయపడే నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు ప్రకాష్కి ఫోన్ చేశానంటేనా వీళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టడానికి మనుషుల్ని తీసుకొస్తాడు. నాకు జీవించడానికి వీళ్ళని పెంచడానికి నా భర్త రక్షణ కావాలి. నా వల్ల నాకు అభయం ఇచ్చిన మీకు ఏ కష్టం రానివ్వను. అక్క మీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే నాకు చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. రేపు పొద్దున్నే మనం కోల్కతాకి వెళ్ళిపోదాం. ఏమంటారు? ఈ పరిస్థితుల్లో నువ్వుంటే నువ్వేం నిర్ణయం తీసుకుంటావక్క? నాకు నీ పరిస్థితి అర్థమైంది. వెళ్ళడానికి ఎన్ని దారులున్నా సరే ఈ దారిలోనే వెళ్ళాలి. నీ మనసులో ఏ మూలైనా సరే వేణుగోపాల మీద ప్రేమంటూ ఉందా? మనసు రకంగాను శారీరకంగాను ఎన్నో బాధలను అనుభవించావు. తిరిగి నువ్వు అతనితో వెళ్ళడానికి నిర్ణయించుకోవడానికి ఒక న్యాయం అంటూ ఉండాలిగా. కొంచెం ఆగరా. చమేలికి మొత్తంగా సరైపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసుకోవచ్చు కదా. హాస్పిటల్లో ఉన్నా కూడా పెద్దగా ట్రీట్మెంట్ ఏమీ లేదు. 3 times టాబ్లెట్స్ మాత్రం ఉన్నాయి.
ఇంతకు మించి హాస్పిటల్లో ఉండడం కంటే ఇక్కడ ఉండడం మంచిది కదా నాన్న. రామ్మా. రేయ్, పిల్లని వెతుక్కొని వెళ్ళారు కదా, అది ఏమైంది? ఆ ప్రదీప్, రఘు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. గుర్తు తెలియని ఒక ఆడమనిషి దగ్గరికి బిడ్డ వెళ్ళినట్లుగా 2 బిచ్చగత్తలు చెప్పారు. పాప ఖచ్చితంగా దొరుకుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం దొరికినా వెంటనే పిలుస్తానని గోపి చెప్పాడు. ఏ అపాయం జరగకుండా పిల్ల మనకు దొరకాలని మనం దేవుణ్ణి వేడుకుందాం.